స్పెషల్ ఫండ్ ఇస్తే అప్పుడు కంప్లీట్ చేసుకుంటాం. ఎండి ఊరు ఉన్నది, ఇక్కడ నిన్న కూడా ఏదో ఊరు ఉన్నది, అందువల్ల ఇప్పుడు కంపెనీ అంటే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నాయి, మొత్తం పంపించండి. 10 నాకు ఇబ్బంది అవుతుంది. ఇలా ఏమైతున్నాయో ముల్లంగి కానీ మీ రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్తలేదు, నా ఇంట్లోకి వెళ్తలేదు. నేను ప్రభుత్వ నిధులు మీ నిధులు అప్పులు చేసి తీసుకొచ్చి ఇస్తున్నాం. మంచిగా కట్టుకోండి, కాపాడుకోండి. ఎవరికి లంచాలు ఇవ్వకండి. లంచాలు ఇస్తే మాత్రం మీ పని అవుతుంది. ఆ వచ్చే స్థలాలు ఉండి ఏమి లేని వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అరువులై ఉంటారో అందరికి ఇల్లు కట్టించేస్తాం. మాకు ఇంకా 1600 ఇల్లు మిగిలిపోయింది. ఒక్కటి మీరు ఇది కూడా ఆలోచించుకోండి. 90 గ్రామాలు నా నియోజకవర్గంలో. ఇప్పుడు నీకు దేంట్లో తెలుగుదేశంలో కూడా 2000 తీసుకున్నా కూడా ఆగిపోయింది. అదే 35,000 అంటారు, 35,000 10,000 అంటారు, కానీ 2,000 రూపాయలు కూడా తీసుకున్నారు. అలా మనుషులు లేరు, కంప్యూటర్ పెట్టారు. కంప్యూటర్ ఏ పేపర్ ఫీడింగ్ ఇస్తావు కంప్యూటర్ ఒకటి. ఇప్పుడు మనుషుల ప్రమేయం లేకుండా మనిషి చేద్దామన్నా సహాయం చేయలేదు. వాళ్ళు కూడా ఏంటి, ఎందుకంటే విజయల రేపు ఏంటంటే అంత కంప్యూటర్ సిస్టమ్ చేసింది. ఇది స్పెషల్ ఏవైతే ఇల్లు కడుతున్న ఇబ్బందులు వచ్చినాయి ఎల్త్రీలు అంటే కొంచెం ఆఫీసర్స్ టెక్నికల్ క్లారిఫై చేస్తారు, ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు L1లో ఉండాలి. L1లో ఉండాలంటే మీకు ఏముండకూడదు. ఒకటి. 2 ప్రభుత్వ నియమాలు. వీళ్ళు ఆఫీసర్ని నమ్మేలేదు. 4 వీలర్ కనబడుతుంది, ఈ వీలర్ కనబడుతుంది, కూడా ఆటో కొనుక్కున్నాడు అనుకో, ఏదో లగేజ్ కొండ పోతాడు ట్రాన్స్పోర్ట్, అది కూడా ఆగిపోతుంది. ప్రభుత్వం ఒక 3 నియమాలు పెట్టింది. L1, L2, L3. L1 అంటే స్థలము లేక ఇల్లు లేని వారు. L3 అంటే ఏదో ఒక రకంగా ఇంతకుముందు ప్రభుత్వ కన్స్ట్రక్షన్ ఇంతకుముందు హౌసింగ్ లో పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక 10 years 6 years అప్పుడు 35,000 90,000 ప్రభుత్వ నియమాలు. దానికన్నా నచ్చిన సమస్య ఏంది? 60 గజాలు ఉందా? అవును, 60 గజాలు మినిమం 60 గజాలు ఉండాలి. మీ పేరు రామరావు. మినిమం 60 గజాలు ఉండాలి. కాబట్టి మీకు రాష్ట్రంలో జరిగే పరిస్థితులు చెబుతున్నా. మనం ఎందుకంటే దొరికినట్టు దోసుకోపోతున్నాం. కాబట్టి మనకు వచ్చింది కాపాడుకోండి. వీళ్ళు ఉండవేమన్నా పెట్టాం అనుకో, వాళ్ళకి 4 రూపాయలు చెప్తున్నారు. ఆంధ్రనగర్ రోడ్డుకు 18 నెలలు అయింది. ఖాళీ అక్కడ ఉన్న రోడ్డు ఇక్కడ పెడుతుంది. పైసలు వచ్చి శాంక్షన్ 2 ఏళ్ళు అయింది. రీలొకేట్ చేస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట ఎందుకంటే ఇలా 2 లక్షలు పెట్టుకుని బాధ అయితే 5 లక్షలు అంటే పోతే మరి రావు. 5 లక్షల రూపాయలు దయచేసి బాధ. 1 లక్షలు 2 లక్షలు చేయకపోతే తెచ్చుకొని కట్టుకోమని. ఈ 5 లక్షలు మన వరంగల్కి వెళ్ళిపోతుంది, వరంగల్ మన నల్గొండకి వెళ్ళిపోతుంది, మనకు రావు. ఇంకా ఈ 91 ఎందుకు కడతలేరు? గుండె పోతుంది ముందు చెప్పు. గుల్పారం కళ్ళు తాగినాక శాంతి వచ్చి చెప్తే అప్పటికి గుండె పంచాయతీ అయినా చెప్తే అప్పటికి రోగం అవుతుంది. పేషెంట్ అయినాక పేగులు పోయినాక నువ్వు చెప్పకు. ఎందుకంటే నువ్వు చేసిన చిన్న మిస్టేక్ వల్ల వాడు మొత్తం పోతాయి 5 లక్షలు. ఎందుకంటే 5 లక్షలు అంటే చాలా తక్కువ డబ్బే కాదండి. ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బులోకి ప్రయారిటీ ఇచ్చి కడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం 4,25,000 ఇళ్ళకి ఇస్తున్నాం. కొద్దిగా అవగాహన రైతు మీరు అధికారం మొత్తం పనిచేయాలి. ఇతర రోజులకు కట్టుకుంటామంటే 6 రోజులు కట్టుకుంటే తర్వాత 15-16 స్లాబ్ అయిపోయింది. 20 స్లాబ్ అయిపోయింది. అసలు వేస్ట్ దొరకట్లేదు సార్. వేస్ట్మెంట్ వల్ల అమౌంట్ కొద్దిగా లేట్ అయిపోయి టెక్నికల్ ప్రాబ్లంల వల్ల ఆధార్ డిఫరెంట్ కావచ్చు, ఏదో కొన్ని మళ్ళీ సాల్వ్ అయిపోయినాయి. అట్లా కొద్దిగా అమౌంట్ పడ్డదాకా ఆపడం ఉంటుంది. ఎందువల్ల డిలే అవుతుంది? 2,50,000 ఇల్లు కంప్లీట్ చేసామండి తెలంగాణలో. ఏసీలు మళ్ళీ లేబర్లు అంటావు. నేను అట్లా కాదు, ఇది మోడల్ విలేజ్. మనకు మోడల్ నువ్వు పైలట్ విలేజ్ ఏం చేశాక ఇప్పుడు మనం మొత్తం ఎంటైర్ ఒకటి మొదలు పెట్టాము. తెలంగాణ మొత్తం ఇప్పుడు 2,38,000 నడుస్తున్నాయి. 34 బేస్మెంట్ లెవెల్ ఎందుకు ఉన్నాయి? కంప్లీట్ అయింది.